జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో అలసట, ఆతిథ్యం, కర్ణాటకకు చెందిన ప్రముఖ వైద్యులు, చాలా లబ్ధ ప్రతిష్ఠులు, పేదవారికి వారు చేసిన వైద్య సేవ అనన్యమైనది. ఒకసారి భార్య పిల్లలతో కలిసి వారు ఒక రహదారి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా కుండపోతగా వర్షం మొదలై మొత్తం చీకటి అయిపోయింది. దారి కూడా సరిగా కనపడడం లేదు. నిదానంగా వాహనం నడుపుతూ దాదాపు రాత్రి 11 గంటలప్పుడు ఒక చిన్న ఊరు చేరుకున్నారు వారు. దారి పక్కన ఉన్న ఒక ఇంటిలో వెలుగు ఉండడంతో ఇక్కడ ఏమైనా రాత్రిపూట బస చేయడానికి దగ్గర్లో హోటల్ ఉందేమో అని కనుక్కోవడానికి కారు ఆపి దిగారు. ఆ దారి పక్కనే కొంతమంది నిలబడి ఉన్నారు. కారు ఆపగానే వారు డాక్టరు గారి దగ్గరకు వచ్చి, మీరు డాక్టరు గారా, కుటుంబంతో కలిసి వచ్చారా అని వివరాలు అడిగారు. డాక్టర్ గారు అవునని చెప్పారు. దాదాపు 2 గంటల నుండి మీకోసమే మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పారు ఆ గ్రామస్తులు. ఆహారం సిద్ధంగా ఉంది, లోపలికి వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు గ్రామస్తులు. అది వినిన డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి, మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు అని అడిగారు. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, మీరు ముందు వచ్చి ఆహారం తీసుకోండి, తరువాత మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాము అని అన్నారు. అరగంట తరువాత అందరూ భోజనం చేసి కూర్చున్నారు. అప్పుడు ఆ గ్రామస్తులు డాక్టరు గారితో, పరమాచార్య స్వామివారు తదుపరి మకాంకు మా ఊరి గుండా వెళ్తారని మాకు ఈ రోజు ఉదయమే తెలిసింది. మేము స్వామివారు మరియు మఠం పరివారం కోసం ఆహారం సిద్ధం చేశాము. మా ఊరు రాగానే వారిని విశ్రాంతి తీసుకోమని ప్రార్థించాము. కానీ వారు వర్షం మొదలవక ముందే మేము తదుపరి మకాంకు చేరిపోవాలని చెప్పారు. మరలా మహాస్వామి వారు ఈ రోజు రాత్రికే ఒక డాక్టరు గారు తమ కుటుంబంతో సహా ఈ దారిలో వస్తారని, వారు చాలా అలసిపోయి ఉంటారు కనుక వారికి భోజనము, వసతి ఏర్పాటు చేయాలని మమ్మల్ని ఆజ్ఞాపించారు స్వామివారు. అందుకని మీరు ఎప్పుడు వస్తారా అని మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పారు. అయితే ఈ డాక్టర్ గారు ఇదివరకెప్పుడు మహాస్వామి వారిని చూడలేదు. ఈ సంఘటన జరిగిన తరువాత అతను కంచి మఠానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు అని మనం గత భాగంలో తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. నేనే కామాక్షి. కంచి పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒక ఆవిడకి స్వామివారంటే అనన్యమైన భక్తి ప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటి నుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటి నుండి బయటకు వచ్చి మహాస్వామివారు బస చేసిన చోటికి వచ్చింది. అది మధ్యాహ్న సమయం. పూజా వేదిక పైనుండే కూర్చొని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారి కేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరొక వైపుకు తిప్పుకున్నారు. 2-3 సార్లు ప్రయత్నించిన పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు. ఆవిడకు చాలా బాధ వేసింది. మహాస్వామి వారు తన వైపు తిరిగినట్టనిపించి హారతి పళ్ళంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్లి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిశ్చేష్టురాలై మనసులో, అమ్మా అంబిక, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?
అని ఏడవసాగింది. తరువాత తమాయించుకొని, సరే, నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను అని పూజా వేదికపై ఉన్న త్రిపుర సుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుదిరిగింది. ఆ పందిరి నుండి బయటకు రాగానే ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, పెరియావా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పారు. నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో అని సంశయంగా చెప్పింది. అవును అమ్మా, మిమ్మల్నే, లోపలికి రండి అని చెప్పాడు అతను. అనుమానంగా లోపలికి వెళ్ళింది ఆమె. వేదిక పైన కూర్చున్న మహాస్వామి వారు ఆవిడతో, నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమీ మదనపడకు, ఇప్పుడు నాకు హారతి ఇవ్వు అని చెప్పారు. ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది ఆమె. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకొని స్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ మహాస్వామివారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామివారు ఒక చేతిలో చెరుకు విల్లుతో, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు వారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో అమ్మా అమ్మా అని అరవసాగింది. వేదిక పైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది. కాల్చి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. భగవంతుడు పెట్టే పరీక్షలకు తట్టుకొని నిలబడితేనే భక్తుని భక్తి ఆర్తి తెలుస్తుంది. కష్టాలలో కూడా భగవంతుణ్ణి నమ్మి నిలిచిన వాడే నిజమైన భక్తుడు. అటువంటి వారికి ఉన్నదే నిజమైన భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తిట్టడం సరికాదు. సుఖాలు ఇచ్చినప్పుడు పొగిడావా? లేదు కదా. పరమాచార్య స్వామివారు అలా చెయ్యకపోయి ఉంటే ఆవిడకు స్వామివారిలో కామాక్షి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చేయడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపం శేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోక కళ్యాణానికే అని మనకు తెలుస్తుంది. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం GNR భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.